అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్లేష. ఇప్పుడు rbsudha గారి దగ్గర ఉన్నాము, ప్రముఖ జ్యోతిష్యులు. వారిని జూలై నెల రాశి ఫలితాలు అడిగి తెలుసుకుందాము. మనం ఫస్ట్ ఏంటంటే జూలై 1 ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్ ఏంటంటే ఇవన్నీ మనం గోచారం పట్టే కదా చెప్తాము. సో ఎక్కడెక్కడ ఏం పొజిషన్స్ ఉన్నాయి ప్లానెట్స్ అని ఫస్ట్ చూద్దాము. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే రాహు జూపిటర్ మనకి ఏంటంటే జూలైలో మేషరాశిలోనే ఉన్నాయన్నమాట. వృషభ రాశిలో ఏవి ప్లానెట్స్ ఏవి లేవు. మళ్ళా ఏమో మిథున రాశిలో ఏమో బుధుడును సూర్యుడు ఉన్నారు. ఫస్ట్ జూలై 1 కి చెప్తున్నాను నేను, ఇది జాతకం అంటే చక్రం వేసి. 4వ ఇంట్లో ఏమో శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఏమో మళ్ళా ఏమో జూలైలో కొంచెం కిందకి దిగుతున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి కుజుడేమో డెబిలిటేషన్ అంటే నీచ స్థితి నుంచి మనకి ఏంటంటే మనకి సింహరాశికి వచ్చాడు అనమాట. అలాగే మనకి కన్యా రాశిలో ఏవి ప్లానెట్స్ లేవు. తులారాశిలో కేతు ఉన్నారు. అలాగే మనకి ఏంటంటే మూనేమో సంచారం జరుగుతోంది కనుక జూలై 1న చంద్రుడేమో వృశ్చిక రాశిలో ఉన్నారు. ధనుర్ రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. అలాగే మకర రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. కుంభరాశిలో సంచారం చేసేది అంతలో రిట్రోగ్రేషన్ లో ఉండేదేమో శని అన్నమాట. అలాగే మీన రాశిలో కూడా ఏవి లేవు. అలాగే ఫస్ట్ మనం ఎప్పుడు ఏంటంటే మేషరాశితోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. రాహు జూపిటర్ కలయిక మనకి మేషరాశిలోనే ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే మనం 4 మాట్లాడుకోవాలి. ఏంటంటే కెరియర్ మాట్లాడుకోవాలి, ఫైనాన్స్ మాట్లాడుకోవాలి, మళ్ళీ ఏమో బిజినెస్ మాట్లాడతాము. అంటే ఏంటంటే ఏం కావాలి మనిషికి అనేది, బిజినెస్ ఇంకా హెల్త్, అంతే కదా, ఎవరికైనా కావాల్సింది ఇవే కదా. మేడం, ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చెప్తారా జూలై మాసంవి? వృశ్చిక రాశికి మనం చూసాము అంటే మిశ్రమంగానే ఉంటుంది అనమాట. ఎందుకని అంటే ఏంటంటే మనం 4వ ఇంట్లో ఇప్పుడు శని సంచారిస్తున్నారు. అలాగే ఏంటి కేతు ఏమో 12వ ఇంట్లో ఉన్నారు. రాహు ఏమో 6వ ఇంట్లో ఉన్నారు కదా. మనకి గురువు కూడా ఇప్పుడు 6వ ఇంట్లోకి వచ్చారు. అంటే గురువు చండాల యోగం అనేది 6వ ఇంట్లో అనేది ఏర్పడింది కనుక. అండ్ సాటర్న్ బీయింగ్ ఇన్ ద 4th house మనకి కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తగ్గింది. అంటే ఏంటంటే బాగా జరుగుతున్న ఒక విషయం ఏంటంటే కొంచెం తామదం అవడం అనేది, స్తంభించడం కానీ, ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఆల్సో ఏంటంటే టఫ్ సిచ్యువేషన్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది అనమాట ఈ నెలలో. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆర్గ్యుమెంట్స్ ఎవరితోనూ పెట్టుకోకుండా, ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్ దగ్గర పెట్టుకోకుండా, అండ్ మనకి పై వాళ్ళు కానీ సూపర్ బాసెస్ కానీ దగ్గర పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా చూడాలి అంటే వీళ్ళు ఒక టాస్క్ కంప్లీట్ చేద్దాము అనుకున్నప్పుడు అన్నిటికీ తామదాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే అడ్డంకాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అని చెప్పలేము. అది మనుషుల ద్వారాను వచ్చొచ్చు, డబ్బు పరంగాను రావచ్చు. అంటే ఏంటంటే ఆర్థిక పరిస్థితి మూలాన్ని కూడా రావచ్చు. ఏదైనా మనం కొందాము కొంచెం వస్తువు, సపోజ్ కార్ కానీ ఒక హౌస్ కొందాము అన్నప్పుడు కూడా వీళ్ళకి అన్ని విజ్ఞాపన అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో కేతు 12వ ఇంట్లో ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఒక పరిస్థితి అన్నమాట. తీసుకోవచ్చు, తీసుకుంటారు అని చెప్పట్లేదు, అనేది అలా చూపిస్తోంది. సో అందుకోసం అంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తున్నాం అన్నమాట వీళ్ళకి. ఫైనాన్షియల్ పార్ట్ మనం చూసామంటే అంటే ఆర్థికంగా వీళ్ళకి చూసాము అంటే కొంచెం ఖర్చులు అవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళకి బయట తిరగడం అంటే ట్రావెలింగ్ అనేది తప్పదు. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఇంకోళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకోవడం కూడా అడ్జస్ట్ చేయడానికి జరగచ్చు. అలాగే వీళ్ళు ఇంకోళ్ళకి సొమ్ము ఇచ్చినా లేకపోతే లోన్స్ ఇచ్చినా కూడా తిరిగి రావడం అనేది చాలా తామదం అవుతుంది అని చెప్పాలి. తామదం అంటే లేట్ అవుతుంది అని చెప్పాలన్నమాట. ఆల్సో ఏంటంటే జూపిటర్ 6th లో ఉన్నాడు కనుక వీళ్ళకి లోన్స్ తీసుకోవడం అనేది ఒక నిమిషం, మనం ఏంటంటే ఈ గ్రహాల ప్రభావం గురించి మాట్లాడుతున్నాం కనుక 6th మనకి జూపిటర్ అంటే గురువు గ్రహం ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి లోన్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ హెల్త్ వస్తే కనుక వీళ్ళు కొంచెం మెయింటైన్ చేయవలసి వస్తుంది. హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలి.
అంటే ఏంటంటే బాగా శ్రమపడే యోగం అని ఇందాక నుంచి చెప్తున్నాను కనుక దేనికైనా శ్రమ పడవచ్చు. అందుకని కొంచెం ఓకే. పర్సనల్ దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే యోగా అండ్ ఇదేంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే మంచిది. అండ్ ఆల్సో టైంకి తినడం అనేది మంచిది వీళ్ళకి ఎస్పెషల్లీ. టైంకి తినకుండా మనమేమో మన ఒళ్ళని పాడు చేసుకోకూడదు అని చెప్తున్నాం అనమాట. అలాగే ఏంటంటే మనకి ఈ కుజుడు మనకి తెలిసింది ఏంటంటే ఈ రాశికి అధిపతి. ఆయన అవును. కొంచెం మెయింటైన్ చేస్తారు హెల్త్ ని. 10వ ఇంట్లో ఉన్నారు కదా, అందుకని కొంచెం పర్వాలేదు అని చెప్పొచ్చు అనమాట. 10 కాదు 9 అనుకుంటాను కదా. లియోలో ఉన్నారు, అంటే సింహంలో ఉన్నారు ఆయన. సింహంలో ఓకే. 9 అవుతారు. అందుకని భాగ్యాధిపతి దాంట్లో ఉన్నారు కనుక కొంచెం బానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఆ అంటే హెల్త్ విషయంలో కొంచెం మెయింటైన్ చేయగలరు వాళ్ళు. కానీ కూడా వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ కి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని టైం కి అన్ని చేసుకోవాలి అని చెప్పబడుతోంది. అండ్ కేతు 12th లో ఉన్నారు కనుక వీళ్ళకి తప్పక పెళ్లి చేసుకుందాము, ఇప్పటికి మనకి కొంచెం మంచి పార్ట్నర్ రావాలి, ఈవెన్ ఇన్ బిజినెస్ లో కూడా పార్ట్నర్షిప్ రావాలి అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ ఎలాగో తీసుకుంటారని ఇదివరకు నేను ఇంతకు ముందు చెప్పాను కనుక. బికాస్ కేతు 12లో అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటారు అని కాదు. ఓకే. సో కొంచెం అవన్నీ చూసుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు జూపిటర్ 6th హౌస్ లో ఉన్నాడు కనుక కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సంచారం చేసినప్పుడు గోచారాల్లో జూపిటర్ 6th 7th కూడా కొంచెం పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అందుకోసం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం బానే ఉంటుంది ఈ నెల అని చెప్పొచ్చు అన్నమాట, కొత్తగా పెళ్ళైన వాళ్ళ సంగతి. ఓకే. అలాగే ఓకే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కింద వచ్చాము అంటే సాటర్న్ 4th హౌస్ లో ఉంది. ఫ్యామిలీ ఇండికేషన్స్ ఏంటంటే అన్వాంటెడ్, అంటే మనకి అవసరం లేని ఒక ఆర్గ్యుమెంట్ లో దూరడం, యువతల వాళ్ళు గొడవ పడితే మనని పిలవడం, ఇట్లాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ని మనం ఓకే. మెయింటైన్ చేసుకోవాలి, ఫ్యామిలీని కూడా అలాగే మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాపీనెస్ వస్తుందని చెప్పబడుతోంది అనమాట. వీళ్ళకి మ్మ్. పని చేయాలి అంటే హనుమాన్ చాలీసా రోజు చదువుకోవడం మంచిది. రోజు చెప్తున్నా నేను, ఉత్తి సాటర్డే కాదు, రోజు చదువుకోవడం మంచిది. అలాగే కేతు జపం చేయడం మంచిది. కేతుకి మనం ఎప్పుడు ఏంటంటే వినాయకుడిని చెప్తాము. సో వినాయకుడికి పూజ ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేస్తే మంచిది అనమాట. అలాగే మనం దానం, అన్నిటికన్నా దానం, మంచి దానం ఏంటంటే అన్నదానం. అన్నదానం కూడా చేయొచ్చు అన్నమాట. అలాగే మనం ఏంటంటే మనం జెమ్ స్టోన్స్ అంటే జాతిరత్నాలకి వచ్చినప్పుడు మన జాతకం పూర్తి ఓకే. పరిశీలించిన తర్వాత ఒక జాతిరత్నం అనేది మనం ఇస్తాము. అందుకోసం ఒకసారి పరిశీలించిన తర్వాతే మనం చెప్పగలము. మన జాతిరత్నాలు ఇస్తాము. అలాగే ఏంటంటే మనం ఏదైనా కావాలి, ఆభరణం చేయాలి అంటే చేయించిస్తాము. మంచి జాతిరత్నాలు తెప్పించి ఇస్తాం అన్నమాట. అంటే కలర్, క్లారిటీ, కట్ అవన్నీ చూసి ఒక షేప్ అవన్నీ చెప్తాం అన్నమాట. అందుకోసం జాతకం పరిశీలించిన తర్వాత మన దగ్గరికి వస్తే పరిశీలించిన తర్వాత ఇవ్వడం అనేది బెటర్. అది కూడా ఒక రెమెడియల్ మెషరే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట.